ఏది ఓపించి అడుగుతా అండి కేక్ ఇచ్చినప్పుడు లేడు వచ్చిన ముక్క. మరి నువ్వు అక్కడికి వచ్చాక ఏడుస్తావు మరి నువ్వు. గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలం అయికం వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మీకు గుడ్ మార్నింగే కానీ నాకు ఈవినింగ్ అయ్యింది, 5:30 అయింది టైం. ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే మొన్న కిచెన్ పనులు జరిగినాయి కదా, ఇప్పుడు షాప్ పనులు జరుగుతున్నాయి. అందుకనే షాప్ దగ్గరికి వెళ్ళడం, ఇంట్లో పనులు, పడుకోవడం, లేగడం కుదరలేదు. ఇప్పుడే ఆఫీ వాళ్ళ ఇంటికి వచ్చా. లోపలికి వెళ్దాం. మన చెట్టు చూడండి, మనం వేసిన చెట్టు ఎంత పెద్దది అయిపోయిందో. డైలీ వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ఈ చెట్టు. ఇది ఒక్కటే పాతాం మనం, దానికి ఏయో చేసాము, కింద నుంచి ఇలా ఒక కమ్మ వచ్చింది అనమాట. అది ఎంత పెద్దది అయిపోయిందో. ఇంకా ఇంకొంచెం ఆకులు వస్తే కోసి మునగాకు పొడి పంపిస్తాం మీకు సబ్స్క్రైబర్లకు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు. ఎంతసేపు అంటావు? ఏంటి ఎలా రెడీ అయ్యారు ఇద్దరుని? ఆఫియా నుంచో చూడండి, మా బుట్ట బొమ్మల్లా రెడీ అయ్యి మీరు ఇద్దరు. ఈరోజు తలస్నానాలు చేసినట్టున్నారు బిడ్డలు. ఇది అపరిచితుడువే నువ్వు అపరిచితుడు. నువ్వు ఇప్పుడు దాకా ఎలా ఉన్నావు? అపరిచితుడు. ఆఫియా చుట్టూ బాగుంది ఆఫియా నీది. ఆఫియా బట్టలు చూసారా, బాగున్నాయి. ఈ ఆఫియా బర్త్డే అప్పుడు తీసుకున్న బట్టలు ఇవి. పెట్టుకుంటు కదా చెయ్యి. మనం సాయంత్రం పార్క్కి వెళ్దామా? ఎవరెవరు పేర్లు చెప్పు. నువ్వు, నేను, షాఫియానా? షాఫియా పార్క్ వస్తావా? పార్క్కి రావా? మానే ఎవడో తీసుకెళ్ళు నిన్ను, ఎవడో తీసుకెళ్ళడు పార్క్కి. యాపిల్ అది నాకు పెట్టమ్మా, నాకు పెట్టు. వద్దులే, పెట్టవు కదా. ఎంతోమంది అపరిచితులను చూశాను కానీ దీనిలాంటి అపరిచితులను ఎక్కడా చూడలేదు నేను. కాసేపు నవ్వుద్ది, కాసేపు ఏడుతుంది, కాసేపు అరుస్తుంది. ఏంటే ఇది నిద్రలోకి వెళ్ళిపోయింది మళ్ళీ. షాఫియా ఉన్నావా? హాయ్ చెప్పాలకి. హాయ్, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఫ్రీ లూజ్ హెయిర్ బాగుంది షాఫియా నీకు. ఆఫియా వెనక్కి తిరుగు. మా బట్టలు మట్టిలో పడిపోతున్నాయంట. పైకి పట్టుకో, ఎత్తి పట్టుకో. వెనక్కి తిరుగు. వెనక్కి జుట్టు చూడండి ఎలా ఉన్నావు తెలుసా? ఇందిరాగాంధీలా ఉన్నావు. ఇందిరాగాంధీ ఎవరో తెలుసా నీకు? చూపిస్తాలే తర్వాత. నువ్వెలా ఉన్నావు తెలుసా? కప్పలా ఉన్నావు. ఏంటది? బూచ్ కాదు అది, వాళ్ళు ఏదో పాత సామానాలు అయ్యో. పాత సామానాలు అంట. వేసానా మిమ్మల్ని ఇద్దరిని? వేసానా? వేసేస్తాను పద. దా అయితే దా. ఏమండి వీళ్ళు తీసుకెళ్ళిపోతారు ఇద్దరిని. రమ్మంటున్నారు వెళ్ళు. రమ్మంటున్నారు. నేను ఆఫియా పార్క్కి వెళ్తున్నామని షాఫియా ఏడిసేస్తుంది. మరి నువ్వు అక్కడికి వచ్చాక ఏడుస్తావు. మరి నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ అంటావు. వచ్చాక రేపు ఎందుకే అలా ఏడుస్తుంది చెల్లి? ఎందుకు ఏడుస్తుంది? చెల్లి ఎందుకు ఏడుస్తుంది? స్టార్ట్ అయ్యాము పార్క్కి. ఫస్ట్ ఏం ఎక్కుతావమ్మా పార్క్లో? ఇంకా ఇంకేముంటాయి అక్కడ? అయ్యే ఉంటాయా? సరే అయితే అక్కడ బషీర్ మామ ఉన్నాడు. బషీర్ మామని ఎక్కించుకుని అందులో సినిమా థియేటర్లో ఉన్నాడు. ఎక్కించుకుని వస్తాడు, ఇప్పుడు మనతో వస్తాడు. ఎక్కించుకుని పార్క్కి వెళ్ళిపోదాం. ఫోన్ చేసాం కదా, కిందకు వచ్చేస్తున్నాడు. కిందకు వస్తాడు. పైన ఉన్నాడు, దీనిపైన ఉన్నాడు, వస్తాడు. ఇది పార్క్ కాదు, ఇది సినిమా థియేటర్. ఇది ఇందులో మామ ఉన్నాడు. ఎక్కించుకుని పార్క్కి వెళ్ళిపోదాం. సరేనా? దీనికి టెన్షన్ వచ్చేస్తుంది, నిజంగా మనం పార్క్ తీసుకెళ్తామా లేదా అని. నిజంగా మనం పార్క్కి వెళ్తాం. సరేనా? ఇదిగో బషీర్ బాయ్.
బషీర్ మామ వచ్చేసాడు. ఎక్కడికి వెళ్తున్నాం? పార్కా? ఎస్. ఏ పార్క్ సాఫియా? సాఫియా కాదు, సాఫియా. బషీర్ భాయ్, హౌ ఆర్ యూ? కష్టజీవి. ఈ రోజా విజయవాడ వెళ్ళొచ్చాడు పాపం. వచ్చేసాం గాయ్స్ పార్క్ కి, మా ఊర్లో పార్క్ కి, సలార్దాన్ కాటన్ పార్క్. లెట్స్ గో ఇన్సైడ్. నువ్వు కారులో ఉండిపో, మేము వెళ్ళి వచ్చేస్తాం. నువ్వు కారులో ఉండిపో బాబాయ్. ఇంకా దీన్ని ఆపలేం. చెప్పులు ఉన్నాయి నీ కాళ్ళకి? లేవుదా, నేను తీసుకెళ్తుందా? అమ్మా, డోర్ వేసి సూపర్. ఫస్ట్ ఏమి ఎక్కుతావు? పద ఎక్కుతావుగా, జాగ్రత్తగా ఎక్కి స్లోగా జారు. ఎలా జారుతారే? కూర్చో అక్కడ కూర్చో. అరే కింద పట్టుకోరే. జారు. పట్టుకోవాలి కదా నిన్ను. కమాన్, వచ్చేయ్. 3, 2, 1 వచ్చేవే. వచ్చే వదిలే, చెయ్యి వదిలే. నేను పట్టుకుంటాను. వదిలే. మళ్ళీ దా. అరే అది అప్ అండ్ డౌన్ ఉందిరా. ఏంటిది? ఏం చేయాలి? ఎలా రావాలి? గిరగిర తిరుగు. అది ఎక్కుతావా? ఇది ఎక్కుతావా? ఫస్ట్ ఇది ఎక్కు. ఫస్ట్ ఇది అది వద్దు. ఫస్ట్ ఇది, తర్వాత అది. ఇందులో పట్టుకోరావాలి. పట్టుకో. కమాన్ 2, 3 స్టార్ట్. ఏంటే ఉన్నావా? ఏ ఎక్స్ప్రెషన్ లేదేంటే? హాయ్ చెప్పు, కెమెరాకి హాయ్ చెప్పు. ఎవరికో చెప్పేస్తున్నది. నువ్వు ఏడిసావు అనుకో, డిప్ప పగిలిపోద్ది నీకు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఫుడ్ తిందాం. ఏడవ కూడా తిన్నంతసేపు. మరి ఏడుస్తావో కొట్టేస్తాను. ఏడవ మామ అని చెప్పు. ఏడవదంట గైస్. మామూలుగా అయితే దాన్ని ఇంటి దగ్గర దింపేసి ఫుడ్ తిందాం అనుకున్నాం, కానీ అది ఫుడ్ తిందాము మాము అంటుంది. వెళ్దాం. E3 ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. ఇక్కడే ఉంది పార్కులోనే. అమ్మ పెట్టిన దానిమ్మ తిన్నావా? దానిమ్మ సరిపోదుగా మరి, అందుకే ఫుడ్ తిందాం. థ్యాంక్ యూ. బషీర్ మామూలు పంపించి ఎక్కడికి పంపించిన? ఫుడ్ పెట్టరా నాకు? మన ఇద్దరు ఫ్రెండ్స్ కదా. ఇద్దరు ఫ్రెండ్స్, చైల్డ్ ఫ్రెండ్స్. అదే రెస్టారెంట్. ఇది E3 ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ ఫంక్షన్ హాల్ అని బాగుంది. కాటన్ పార్క్లోనే ఉందన్నమాట. అదంతా పార్కు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి. ఇది వచ్చేసరికి రెస్టారెంట్. ఏమైంది నీకు? ఇప్పుడు దాకా తిందామన్నావు కదా, ఏమైంది? ఏమొస్తుందన్నావు? ఇప్పుడు తీసుకెళ్ళిపోరా బాబు. బాయ్. తీసుకెళ్ళిపోరా బాబు. బాయ్. రే, అప్పుడు దాకా బాగానే ఉంది కదరా. దానికి తెక్కొచ్చేస్తుందంటే అది వేడి వచ్చేస్తుందంట. లోపల కొంచెం వేడిగా ఉండేసరికి దానికి ఇలా చేతులు ఎలా అని నాకు టెన్షన్ వచ్చింది. 2 నిమిషాలు చేతులు ఎలా ఊపుతుంది. కారు కింద వీడికి స్కార్ఫ్ ఎలా తీయాలి ఇదంటే నేను తెస్తానని చెప్పి ఏసీ తగిలేసరికి ఇప్పుడు చల్లగా ఉందండి. ఇది రెస్టారెంట్ చాలా బాగుంది. నాకు లోపల వేడిగా ఉందని బయట కూడా సిట్టింగ్ ఉందన్నమాట. మొత్తం ఆ ఖాళీ ఏరియా మొత్తం కూడా సిట్టింగ్ పెడతారంట. పార్క్ ఉంది. హైలైట్ ఏంటంటే వెనక చూడండి, స్క్రీన్ ఉంది చూసారా, ప్రొజెక్టర్. IPL అవుతే గుర్తుపెట్టుకో, ఖాళీ ఉండదు. చాలా బాగుంటది, అస్సలు ఖాళీ ఉండదు. ఎందుకంటే మా ఆకివీడు కుర్రోళ్ళు IPL పిచ్చోళ్ళు, క్రికెట్ పిచ్చోళ్ళు. చక్కగా వచ్చి ఫుడ్ బాబు. నా దగ్గర కూడా అందరూ ఫోన్ పెట్టుకుని, ఎవరికాలు ఫోన్ పెట్టుకుని కొట్టినండి 6 బాగుంటండి బాబు. మన వరల్డ్ కప్ అప్పుడే అన్నిటికి మా ఆవిడ క్రికెట్ ఆడతాడు, చాలా బాగా.
ఆడతాడు గ్రౌండ్ లోనే ఆడు. కొన్ని ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చాము, ఐటమ్స్ కోసం వెయిటింగ్. రేట్లు కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి. వెజ్ స్టార్టర్లు అయితే 160 రూపాయల నుంచి స్టార్ట్, నాన్ వెజ్ స్టార్టర్లు అయితే 200 నుంచి స్టార్ట్ ఉన్నాయి. 150 నుంచి చిల్లీ ఎగ్ 150. ఫ్రైడ్ రైస్ అయ్యి కూడా ఫుల్ అయితే 150, హాఫ్ అయితే 120 రూపీస్ అలా ఉన్నాయి. రేట్లు చాలా రీజనబుల్ ఉన్నాయి. టేస్ట్లు బాగుంటాయి. అదే పిల్లలు వస్తే అక్కడ వదిలేచ్చారు, పిల్లలు ఆడుకుంటారు. కార్ పార్కింగ్ అదంతా ప్లేస్. బయట ఏమో చల్లగా ఉన్నాయి, కాకపోతే దోమలు దొబ్బేస్తున్నాయి. తప్పదు మరి, ఇంత ఓపెన్ పక్కన ఉప్పుటేరు దోమలు ఆటోమేటిక్. టేబుల్ కొంచెం దోమల చక్రం పెట్టుకోవాలి. అన్నం తినక్కర్లేదు, తినచ్చు. అది ఫుల్ బట్టలు వేసుకోవాలి, ఫుల్ హ్యాండ్స్, ఫుల్ చెప్పులు, క్రాక్స్ అన్ని బయటకు వస్తే ఉడుకొస్తుందని బయటకు వచ్చి మొత్తం మూసేస్తాడంట. దోమల గురించి మినీ ఫంక్షన్ హాల్ ఉందంట, స్టేజ్ అంట, ఏమో మినీ ఫంక్షన్ హాల్, అది మినీ ఫంక్షన్ హాల్ అంట. ఇక్కడ లెఫ్ట్ లో చూసుకుంటే ఆల్రెడీ పార్టీ జరుగుతుంది. ఫైనల్లీ మా టైగర్ గడ్ కోసం మరో సర్ప్రైజ్ ఇచ్చాను. ఫైనల్లీ మా టైగర్ గడ్ కోసం మరో సర్ప్రైజ్ ఇచ్చాను. ఏంటంటే అగరబత్తి. ఇందాక నుంచి డాన్స్ చేస్తున్నాడు. ఎక్కడ పెట్టుకో, కాళ్ళకే కొడుతుంది. అది దాంట్లో పెట్టేసుకో. ఏం మాట్లాడుతున్నావురా? ఇది తెచ్చినాడు, ఇది వెడ్డానికి ఏమైనా తేవాలిగా, అంటించి పడితే ఫోన్ నేను తెచ్చాను కదా, అది తేవచ్చు కదా. ఇప్పుడు వెళ్ళి ఎద్దవాడు కేక్ ఇచ్చారు, వాళ్ళు కేక్ ఇచ్చారు, కేక్ ఇచ్చారు. నువ్వు లేవు అప్పుడు. అడగనా అడగనా అడుగుతా. కేక్ ఇచ్చినప్పుడు లేడు ఇచ్చిన ముక్క, మీరు ఇస్తారు లేదని థ్యాంక్స్ అండి, హ్యాపీ. అది నిజంగా ఎంత వరస్ట్గా ఉందంటారు నిజంగా. వీడి కంటెంట్ కోసం ఏదేదో చేసేస్తున్నాడు రా మొత్తం. అరే అదే అండి, కేక్ తప్పరా. ఐటమ్ వస్తుంది బా, చికెన్ మెజెస్టిక్. కేక్ నాకు సంబంధం లేదు అసలు, చెప్తున్నాను. మనం మామూలుగా ఇస్తే తినలేదు, అడిగి మరి ఇప్పించా. నా లైఫ్ లో లవ్ లేదండి, అందుకే లవ్ వచ్చేస్తుంది. క్యారెక్టైజర్ లవ్ వచ్చింది గ్యారంటీగా. ఇంకా నువ్వు నెక్స్ట్ టైం ఈ హోటల్కి మీ లవ్తో రావడమే అండి. నేను ఆ మాట ఎందుకు అన్నానంటే ఆగని చెప్తాను మళ్ళీ. లవ్ సింబల్ క్యారెట్స్ ఎక్కారనమాట, అందుకని. ఇదిగోండి, చూడడానికి చాలా బాగుంది. మంచి ఎక్కువ సాసులు అవి ఇవి హడావిడి వేయకుండా చాలా సింపుల్గా చేశారు. చేస్తుంది గుడ్ స్మెల్. సాస్లో ఏం బాగలేదు అస్సలు, 1% కూడా వేయలే. అందుకని దీంట్లో సాస్ ఉండాలి. కస్తూరి మేతి, కస్తూరి మేతి. రే ఈడ్రా ఫుడ్ బ్లాగర్ అంటే ఎవ్వరు ఉన్నావు కాదు, చెప్పింది కరెక్టే. పుదీనా పేస్ట్ కాదు వెళ్ళి, అది కస్తూరి మేతికి అంత ఫ్లేవర్ రాదు. అదేరా, బాగుంది టేస్ట్, బాగుంది. ఎందుకు బాగుంది అంటున్నానంటే బయట వాటితో కంపేర్ చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది, కొత్తగా ఉంది. ఆ సాసులు అవన్నీ గత్తర అంతా వేయకుండా. నైస్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి చిల్లీ ప్రాన్స్. చూడడానికి చాలా బాగుంది. పైన జీడిపప్పులు అవి ఇవి వేసి, క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. మరీ పెద్ద ప్రాన్ కాదు, చిన్న ప్రాన్ కాదు, కొంచెం ఉంది. ఇంకొంచెం స్పైసీ ఉన్నాడు, పర్లేదు, బాగానే ఉంది. సమ్మర్ వస్తుంది, నువ్వు లెమన్ అడగకూడదు. రేపు పెరిగిపోద్ది సమ్మర్లో. లెమన్ జ్యూస్ రాదు, లెమన్ లో జ్యూస్ రాదా? చాలా తెలుసు వీడికి. చిన్నానా ఏదో మాసంలో ఈగలు ఎక్కువ వస్తాయి అన్నట్టు, ఆషాఢంలో ఈగలు ఎక్కువ వస్తాయి అంట. ఎవరు చెప్పారు? కొత్త వెళ్తాడు ఈగలు వస్తాయి అంట. చిన్న చెప్తున్నాడు. రేపు అడుగుతా. చక్కగా అలా స్టార్టర్లు చెప్పుకుని ఆ టేబుల్ మీద కూర్చుని మ్యాచ్ చూసుకుంటూ చల్లటి గాలికి, కుదిరితే అగరత్తులు కానీ దోమల చక్రాలు కానీ మనం తెచ్చేసుకుని అక్కడ పెట్టుకుని కాళ్ళ దగ్గర దోమలు తెరా అది కూడా వెళ్ళి అరేంజ్ చేసి దానికి 200 పెడతాను. బిజినెస్ దోమల తెర అక్కడ వేసేసి IPL ఫుల్ సౌండ్ ఎట్టి చూస్తే భలే ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ దిల్కుష్ బిర్యానీ. 3 జాయింట్లని గ్రేవీలో టాస్ చేసి కింద ఆమ్లెట్ బిర్యానీ రైస్ తో తీసుకుని వచ్చారు. టేస్ట్ చూద్దాం. కానీ చల్లటి గాలి. ఇప్పుడు దోమలు లేవు, వచ్చినప్పుడు దోమలు ఉన్నాయి కానీ ఇప్పుడు లేవు. దోమల చక్రం అది అగ్రత్ బాగా పనిచేసింది అంటావేంటి? ఈ మధ్య మనం జాయింట్లు అయిపోయినాం. ఇలా ఇచ్చి తిని ఇదివరవాలి తినమని తగ్గినేస్తున్నాం.
జీడిపప్పులు, మంచి గ్రేవీ బిర్యానీలో కలుపుదాం. ఆమ్లెట్ ఫస్ట్ ఈ రెండు కలిపి టేస్ట్ చూసి అప్పుడు లాస్ట్లో తిన్న తర్వాత దీని టేస్ట్ చూద్దాం. తీయగా ఉందండి, కొంచెం తీయగా అనిపించింది. అంత స్పైసీ లేదు. ఆమ్లెట్ మాత్రం బాగుంది. పీస్ బాగుంది. పీస్ ఏంటంటే ఇది తందూరిలో పీసా లేకపోతే ఆయిల్ రోస్ట్ పీసు. ఆయిల్లో రోస్ట్ చేస్తే మనం ముబారక్లో ఉంటుంది ఆ పీస్ని గ్రేవీలో టాస్ చేశారనమాట. ఆ పీస్ కంప్లీట్ ఇంప్రెషన్ మారిపోయింది వాళ్ళు దీని మీద. పీస్ చాలా బాగుంది. క్రిస్పీలో కూడా మెత్తటి క్రిస్పీ, ఇది గ్రేవీ కూడా క్రిస్పీ మెత్తగా అయింది. మామూలుగా మనకు ఆయిల్ రోస్ట్ క్రిస్పీ ఉంటుంది, అది ఎప్పుడైతే టాస్ చేసారో కొంచెం మెత్తబడింది. అయినా సరే ఆ క్రంచినెస్ తెలుస్తుంది. అలా పెట్టవా, ఇలా పెట్టి నేను కూడా అలాగే తింటున్నాను. నాకు కామెంట్ పెట్టారు, ఆ ఏలు ఏం పాపం చేసిందన్న. నేను తర్వాత చాలా మందిని అబ్జర్వ్ చేసా కామెంట్ తర్వాత, అందరూ అలాగే తింటున్నారు. ఇదే మామూలుగా ఎలా తినాలి అలా వెళ్ళలేదంట. 4,000-5,000 వెళ్ళాలా వెళ్ళాలంట కామెంట్, ఆ ఏలు ఏ పాపం చేసిందన్న. ఆ ఏలు నార్మల్గా నువ్వెలా తింటావు? ఆయన తర్వాత నన్ను నేను అబ్జర్వ్ చేసుకున్నా. నేను కూడా వెళ్తుంది. అరే 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 అంతే అంటే నోట్లో పట్టాలి కదరా 4,000. అవ్వట్లేదు నాకు కూడా. ఏమవ్వట్లేదు? 5 ఏళ్ళు ఒకసారి అవ్వట్లేదు. ఇదిగో ఎలా ఆ డౌట్ ఎప్పుడు రాలేదు నాకు. ఆ ఏలు ఏమవుతుంది వెళ్ళిపోతుంది అన్నట్టు ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. ఆ కామెంట్ చేసిన తినే వాళ్ళు అందరిని అబ్జర్వ్ చేస్తూ కూర్చున్నారు. అందరూ అలాగే తింటున్నారు. లేదు పర్లేదులే, మా వాడైతే ఏం తప్పు చేయట్లేదు అనుకున్నావా? మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు కొన్నాం సబ్జా. ఎలా అయిపోయింది బషీర్ గాడు వదిలేసాడు. ఇష్టం అయిపోయినట్టుంది ఇది. బాబోయ్ సరే మొత్తం పొంగిపోతుంది. వాసన ఎంత అలా అయిపోద్దా ఫర్మెంటేషన్ సుగంధి. బాటిల్ పగిలిపోయింది తెలుసా? ఇది కింద చూడు ఎలా అయిపోయిందో షేప్ కుళ్ళిపోయింది. మందు కొంప వస్తుందిరా. కొంప వచ్చేస్తుంది, కుళ్ళిపోయింది. కళ్ళు మందు కొంప అదో రకమైన కొంప వస్తుంది. చూడు ఎలా పొంగేస్తుందో. నేను అసలు ఏం చేయట్లే. ఆ బాటిల్స్ విజయవాడలో కొన్నాడు బషీర్ గాడు. అప్పటి నుంచి ఇక్కడే వదిలేసాడు. అవి ఏమో ఫ్రిడ్జ్లో పెట్టలేదు. పర్లేదు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా అన్నాడు. ఓపెన్ చేస్తే మొత్తం పొంగిపోయింది, డబ్బులు వేస్ట్. ఇంకోటి రెస్టారెంట్ అయితే పర్లేదు బాగానే ఉంది, ఫుడ్ ఓకే, కానీ వైబ్ మాత్రం బాగుంది. రేపు పొద్దున్న ఐపీఎల్కి అక్కడ స్క్రీన్ వేస్తే అక్కడ కూర్చొని అలా చక్కగా చూస్తూ ఆ ఫుడ్ తింటే భలే ఉంటుంది. అఖిల్లో దగ్గరలో ఉంటే ట్రై చేయండి సరదాగా. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాయా? ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్ లేకుండా మరి. జై హింద్.